స్ట్రాబెర్రీ జామ్ చేసుకుందాం. దీనికి కావాల్సింది స్ట్రాబెర్రీస్, జాగరీ ఆర్ షుగర్, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనం స్ట్రాబెర్రీస్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీ పీసెస్ని కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకుంటుంటే స్ట్రాబెర్రీ నుంచి వాటర్ వచ్చేసేసి స్ట్రాబెర్రీ సాఫ్ట్ అవుతుంది. ఇంకొంచెంసేపు కుక్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది హాఫ్ క్వాంటిటీ రెడ్యూస్ అయింది కదా. సో దీంట్లో ఇప్పుడు మనం షుగర్ అయినా కానీ బెల్లం అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ప్రిజర్వేటివ్స్ ఉండక్కర్లేదు, కలర్స్ వేయక్కర్లేదు, ఎమల్సిఫైయర్స్, థిక్నర్స్ అట్లాంటివి యాడ్ చేయకుండా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు జాగరీ యాడ్ చేస్తాను. స్ట్రాబెర్రీ నాకు కట్ చేసిన తర్వాత 50 గ్రామ్స్ ఉండింది పీసెస్. సో ఇప్పుడు నేను ఇది అప్రాక్సిమేట్గా జాగరీ ఏమో 500 గ్రామ్స్ ఉండింది. అదే దాంట్లోంచి నేను ఒక 400 గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను. చూద్దాం, నాకు స్వీట్ సరిపోతే ఇంకొంచెం యాడ్ చేయక్కర్లేదు. ఐ థింక్ సరిపోతుంది అనుకుంటాను. మళ్ళీ కొంచెం లూజ్ అయింది కదా. సో ఇది కూడా కొంచెం థిక్ అయ్యే వరకు మనం కలుపుతాం. చూడండి, న్యాచురల్గా స్ట్రాబెర్రీకి ఉన్న కలర్తో మనకు కలర్ వేసుకోవాల్సిన పని కూడా లేదు. యాక్చువల్లీ దీంట్లో స్ట్రాబెర్రీని మనం పేస్ట్ కూడా చేసుకోవచ్చు, బట్ నాకు ఇలా చిన్న చిన్న పీసెస్ అక్కడక్కడ ఉంటే నాకు నచ్చుతుంది. సో నేను ఇలా పీసెస్ చేసుకున్నాను. సో కంప్లీట్ పీసెస్ లాగా కూడా ఉండదు, స్ట్రాబెర్రీ సాస్ లాగా పీసెస్తో సహా ఉంటుంది, చిన్న చిన్న పీసెస్. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కాస్త థిక్ అయ్యే వరకు మళ్ళీ మనం బాయిల్ చేద్దాం. మరీ థిక్ అయ్యేగా ఉండకూడదండి, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా థిక్ అయిపోతుంది. సో మనం ఇది కొంచెం పలుచగా ఉండగానే ఆఫ్ చేసుకోవాలి స్టవ్. అంతే అండి, స్ట్రాబెర్రీ జామ్ రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవడమే.